ముందుగా సుబ్రాజ్ గారు చెప్పండి, ఏమిటి కేంద్ర ప్రభుత్వం బీజేపీతో చేరిన పర్పస్ వీళ్ళకి సర్వ్ అవుతోందంటారా? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఇతర మెంబర్స్ కి. యాక్చువల్ గా మీరు ఒకసారి గత ఎన్నికల సందర్భంలో గుర్తు చేసుకుంటే అప్పుడు ఆయన ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదో ద్వివేదినో సమ్ పేరు నాకు గుర్తు, గోపాలకృష్ణ ద్వివేది వారిని ఈ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మీరు ఆ గతంలో ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం. ఆ వీడియో కూడా ట్రై చేస్తున్నాము, వస్తే వేద్దామండి. అది ఎట్లాగా వెళ్ళి ఆయనతో ఒక గౌరవంగా సంస్కారవంతంగా సంభాషించడం మానేసి ఒక గయ్యాళిలా మీద పడిపోయి హోంకరించి గేంకరించి బెదిరించి చూపులతోటి వాటితోటి ఏమనుకుంటున్నారు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డూ యు నో హూ ఐ యామ్ అని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి ఆయన ఏంటంటే ఉద్యోగ విధుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వటం అనేది తప్పితే ఈయన తరహా ఏంటంటే అసలు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో హైకోర్టుకి వెళ్ళటంలోనే వాడు బుద్ధిపడింది. ఇప్పుడు అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ లేకపోతే ఈ పర్టికులర్ గా పొత్తులో ఉన్న పార్టీలకు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తుందా అనే దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు సెలెక్టివ్ గా జరుగుతున్నాయో బీజేపీ అంత నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వ పాలన అనేది కూడా మనం ఏం ఖచ్చితంగా చెప్పలేమండి. మీరు మొత్తం ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు ఇవన్నీ చూస్తామంటే కొన్ని సెలెక్టివ్ గానే ఉంటుంది దాని పాలన. అంటే పాత కాంగ్రెస్ పాలన ఎలా ఉందో పేరు మార్పు పాలన అదే పాలన అండి. అఫ్ కోర్స్ దానికి హిందుత్వ యాడ్ అయింది. సో దాని గురించి పెద్దగా మనము డిస్కస్ చేయలేదు. కానీ ఈ గ్రామ వాలంటీర్లకు సంబంధించిన విషయాన్ని మనం అంత గ్రామ వాలంటీర్లే స్వచ్ఛందంగా వాలంటీర్గా వెళ్ళి తమ లబ్ధిదారులైన వృద్ధులకి వికలాంగులకి ఒంటరి స్త్రీలకి ఇతర బెనిఫిషరీస్ అందరికీ స్వయంగా జరిగింది చెప్పుకునే వాలంటీర్ అంటేనే వాలంటీర్. వాళ్ళకి ఆ స్వచ్ఛందమైన అవకాశం ఉన్నది. ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది, కారణం ఏంటి, ఎవరు చేయించారు, ఎవరు నిమ్మగడ్డ రమేష్, గతంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎక్కడ హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో వెళ్ళి ఎవరిని కలిశారు, ఎవరికి ఆయనకి నియమించిన జడ్జి లెవెల్ ఇవన్నీ పాతవన్నీ గుర్తు చేసి ఒకసారి ఈయన ఎట్లాంటి వ్యక్తి, ఏ పార్టీకి. ఎందుకంటే చంద్రబాబు దశ 10 తలలు ఉన్న రావడం అండి. ఆయనకు ఒక తల కాదు, ఒక రామోజీ తల ఉంటుంది, ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తల ఉంటుంది, మొన్నటి దాకా రఘురామకృష్ణరాజు తల ఉండేది, ఇంతకు ముందు ఒక సుప్రీంకోర్టు సిజేఐ తల ఉండేది, ఇంకా పోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల తల అంటే సుజనా చౌదరి, రమేష్, సీఎం రమేష్, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పుడు చెప్పిన నిమ్మగడ్డ రమేష్, జయప్రకాష్ నారాయణ తల వస్తా ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా చాలా తలలు. అందుకనే 10 తలల రాక్షసుడు అప్పుడు ఒక అమీబాకు ఒక లక్షణం ఉందండి. అమీబా అనే ఒక జంతువుకి అది ఎటు నుంచి పడితే దాని రంగు రుచి షేప్ మార్చుకుంటా ఉంటుందండి. అది ఒక స్థిరమైన రూపం కానీ స్థిరమైన దాని తలలు 10 తలలు ఉంటాయి దానికి కూడా. అట్లా చంద్రబాబుని ఒక వ్యవస్థ అతనికి ముందు నుంచి ఈ జ్యుడిషియరీ నుంచి వాడుకోవటం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ నుంచి వాడుకోవటం, అన్నిటిని ఎట్లాగా అన్ని పార్టీల్లో. అప్పుడు బీజేపీని నేను టీజీపీ అంటానండి, తెలుగుదేశం జనతా పార్టీ. అట్లాగే జనసేన తెలుగు సేన అంటాను. ఎందుకంటే జనసేనలో ఉండే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళేనండి. మీకు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటారు, వాళ్ళు పత్రికల్లో ఉంటారు. ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులు కూడా ఎటు నుంచి వెళ్తున్నాయి అనేది ట్రేస్ చేస్తే గతం నుంచి కూడా మార్గదర్శికి ఒక పాడి ఆవు లాంటిది చంద్రబాబుకి రామోజీకి. ఆయన తత్మ విషయాల్లో అంత ఇదిగా కాకపోయినా మార్గదర్శి మీద ఏ విధమైన పత్రికా ప్రకటన కానీ ఏదొచ్చినా సరే వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అదొక్కటే ఆదాయ వనరు, అదొక్కటే బ్లాక్ మనీ సోర్స్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి గతంలో కూడా ఎన్నికల సమయంలో జరిగింది ఏంటి అనేది ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మార్గదర్శి మొత్తం ఈనాడు రామోజీరావు గారి యొక్క మొత్తం గ్రూప్ సంస్థల యొక్క ఆదాయంలో మనం అందరం ఏదో ఈటీవీ ఈనాడు అంటే మార్గదర్శి ఇష్యూలోకి తర్వాత వెళదాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, లేదు ఎన్నికల సంఘం నిష్పక్షంగానే వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారా? వెస్ట్ బెంగాల్లో డీజీపీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అలాగే చంద్రబాబు గారి టైంలో కూడా ఆయన అనేక ఆరోపణలు చేశాడు ఎన్నికల సంఘం మీద. ఇప్పుడు సడన్గా ఆయన ఎట్లా ఎన్నికల
రాసిందంటే చంద్రబాబు మాటే కదా. సో ఇట్లా వాయిస్ ఎట్లా మార్చేశారన్న దాని మీద మీ కామెంట్ చెబితే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే ఇక్కడ మనము ఎట్లా వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయంటే ఏదో రాజుగారు కోరుకుంటే ఏదో అన్నట్టుగా వారి యొక్క లోపల ఉద్దేశం ఏంటని గ్రహించిన అధికారులు ఎవరికి వాళ్ళు రాజుగారిని ప్రసన్నం చేసుకోవటానికి రాజుని మించిన రాజభక్తి కనపరచడం అనేది మన వ్యవస్థలో గతం నుంచి చూస్తున్నాం. మనం ఏ పార్టీ అధికారంలో ఉంటే లేకపోతే ప్రత్యేకంగా కేంద్రంలో బలమైన మూడోసారి నెగ్గడానికి అవకాశం ఉన్న ఒక బలమైన పార్టీ, దాని హోమ్ మినిస్టర్ బలమైన హోమ్ మినిస్టరు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటని తెలుసుకుని, లేకపోతే అట్లాంటి వాళ్ళనే తమకు వినే వాళ్ళనే ఉన్నారని తెలుసుకుని ప్రాజప్రాపకం గురించి ఇది వాళ్ళు నేరుగా మౌఖికమైన ఆదేశాలు లేకపోతే అవేవో చెప్పొచ్చు, కానీ రాతపూర్వకంగా ఇట్లాంటి చెప్పడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి అయినా వారి మనసులో ఏముందో గ్రహించి అల్లుకుపోయే అధికారులు కాబట్టి అట్లా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బీజేపీ మీరు పరిపాలన కూడా చూస్తున్నా ఉంటే పార్టీల్ని ఎమ్మెల్యేలు లొంగ తీసుకుని ఎన్నికైన ప్రభుత్వాలను కోల్దేయటం కాడి నుంచి ఈడీ దాడులు, లేకపోతే అవినీతి ఆరోపణల దాడులు, ఆ కేసులు, సిబిఐ దాడులు, ఈ ఫెరా, ఇవన్నీ కూడా ఒక సెలెక్టివ్ అండ్ ఐడెంటిఫైడ్, స్పెసిఫిక్ అండ్ టార్గెటెడ్ అనే దాంట్లో ఒక ట్రెండ్ అండ్ అనాలిసిస్ మానిటర్ కనుక చూస్తే మనకు అర్థమైతే ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనము ఒక విధమైన ఒపీనియన్ ఫామ్ చేసుకోగలుగుతాం, కానీ దాన్ని నిర్ధారించుకునే అవకాశాలు, నిర్ధారించి చెప్పగలిగేవి తక్కువే ఉంటాయి మనకి. రైట్.